రెండోది రక్షింపబడి వదిలేయట్లేదు ప్రభు, పాపమును జయించే వ్యక్తిగా చేస్తాడు. మూడోది ఏంటంటే నువ్వు ఆయన సామర్థ్యం తెచ్చుకుంటే దైవత్వం పొందుకుంటే ఏమవుతుందా డాన్సర్ చాలా మంది ఎంతో గురించి మాట్లాడేవారు. ఒకవేళ రోజు డబ్బులు హైదరాబాద్ బ్యాంకులో జాబ్ చేస్తున్నామని సాయంత్రం పబ్బులతో వెళ్ళి వేరే ఉండేది. కానీ దేవుడు ఆయన కృప నాకు ప్రత్యక్షపరిచినప్పుడు, ఆయన కృప నా మీద కుమరించినప్పుడు యేసు ప్రభు నా జీవితంలో రావడం వల్ల నేను దైవికమైన జీవితము జీవిస్తాను. అందరిలా ప్రసంగం వచ్చి కట్టలేదు, అందరిలా కూర్చుని లోపల చెప్పుకోలేదు. ఒకప్పుడు వాళ్ళ కోసం వేరే కోసం మాట్లాడుకునేవాళ్ళు. కానీ నేను మాట్లాడలేదు తెలుసా, మా నేచర్ పేరు మార్చేశాను, మా స్వభావాన్ని మార్చేశాను. కూడా చెప్పండి మాట్లాడలేదు. ఏదో లోపల దేవుడు ఆటలు చేసినప్పుడు ఎలా చేశారు చేశారు, ఆయన పోలికలో ఆయన ఇచ్చిన వెంటనే ప్రవక్తలు నెలవు అందరం మా నాయకులలో నమ్మకంలో దేవుడు కూడా మనకు ఎలా చేశారు తెలుసా, అన్నపోలిక అన్నస్వరూపం చేశారు. దేవుడు అన్నింటినీ మనం పిల్లలుగా చేస్తున్నాడు. అయితే పాపం వల్ల మన దేవుడి దూరం అయిపోయాం, అవిధేయత వల్ల మన దేవుడి దూరం అయిపోయాం. మరలా దేవుడి ద్వారా క్రీస్తు ద్వారా మనకు ప్రత్యక్షమైంది. ఆ కృప మనం తెలుస్తాము. నువ్వు నానా జీవించవచ్చు, చాలా పరిశుభ్రం ఉండవచ్చు, నాలాంటి జీవితం జీవించవచ్చు అని చెప్పి దేవుడు తన కృపలు దైవ కృపలు ప్రత్యక్షపరచాలి. దేవుడి స్తోత్రం కలుగుతారు. మూడో చెప్పండి, ఇక్కడ ప్రతి ఒక్కరు దేవుడిలా ప్రేమించవచ్చు. యేసుప్రభు ఎందుకు వచ్చారంటే మాది మనం ఎవరు మాది తీసుకోవడం. యేసుప్రభు చూసినప్పుడు ఆయన క్షమించు, యేసుప్రభు చూసినప్పుడు ఆయన ప్రేమించు, యేసుప్రభు చూసినప్పుడు ఆయన సహాయం చేయండి. ఇది యేసుప్రభు మనకి ఏమైనా తెలుసా, ఎందుకు వచ్చాడంటే దైవికమైన జీవితం జీవిస్తూ ఆయనే మనకు మాదిరి. క్షమించడం అన్న వెంటనే ఎవరికి ఆయన చూస్తాం. అందుకే వాక్యం తెలిసి రాయబడి దేవుడు లోకంలో ఎంతో ప్రేమించింది. అందుకనే దేవుడు తన అద్వితీయ కుమారుని పంపించాడు. మూడోది ఏంటంటే మనలో డివైన్ నేచర్, దైవికమైన స్వభావం. కొంతమంది మూర్ఖులా ప్రవర్తిస్తారు, కొంతమంది పశుప్రాయంగా ప్రవర్తిస్తారు. మీరు అక్కడక్కడ చూడట్లేదా, ఏ మంది కావాలంటున్నాం భక్తులు భార్య చంపేస్తున్నారు, చిన్న చిన్న పాడు చేస్తున్నారు, దేవుడు లక్షణం కాదు, అది దయ్యము ప్రజలను నాశనం చేయడానికి. మరి దేవుడు నాశనం తెలుసా, మనం అందరం ఆయన జీవితాలు నాశపడతాం. అందుకని పర్వతంగా విడిచిపెట్టారు, ఆయన భూమి మీదకి వచ్చి ఆదిని చూపించి మనం ఈ మార్పులో నడవండి మనకి చూపిస్తాం. అందుకోసమే మూడోది ఏంటంటే ప్రతి భార్య ప్రతి కుటుంబం గాడ్లీ ఫ్యామిలీ దైవికమైన కుటుంబంగా ఉండాలి. దైవికమైన కుటుంబంలో ఇల్లు కుటుంబాలు అప్పుడు పాల్గొంటూ ఉంటాయి. తాగేసి ఇష్టం వచ్చినట్టు జీవించి తన కష్టార్జితం తన ధనము వ్యర్థం చేసి ఇంటికి ఒక శాపాన్ని తీసుకొస్తూ సరైన ఆహారం పెట్టకుండా సరైన అవస్థతో చూడకుండా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. చాలా బాగుంటుంది కుటుంబాలు వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఒక 70-80 సంవత్సరాలు బ్రతకవలసిన యవనస్తులు చిన్న వయసులోనే డ్రగ్స్ కానీ పాపాలు కానీ బానిసలైతే వారి దేహాన్ని వారి ఆత్మను వారి యొక్క ప్రాణాన్ని పాడు చేసుకుని చచ్చిపోతూ ఉంటే దేవుడికి ఆలోచించదా అందుకే అక్కడ ఉండలేక ఈ భూమికి వచ్చి దేవుడు తన కృపను ఏ సైతం ప్రత్యక్షపరిచాడు. ఆ కృప నా మీదకి వచ్చినప్పుడు నాకు అర్థమైంది.